ఓకే. అంటే చెప్పండి. 4 అవర్సే నిద్ర పోవడం జరుగుతుంది మేడం చేస్తున్నప్పుడు. అలా అంటే మీరు కొన్ని నైట్ నైట్ చేయకండి. మనకు ఎప్పుడంటే నైట్ ఇప్పుడు క్లాసులంటే తప్పదు కాబట్టి చెప్పుకుంటున్నాము. పగలంటే అందరికి కుదరదు కాబట్టి. నైట్ చేస్తే ఎనర్జీ పెరిగి నిద్ర రాదు. అది. నిద్ర రాదు. అది చాలా హై ఎనర్జీస్ కదా ఇవి. అందుకని వీలైనంత పగలు చేసుకోండి. 4, 5 అవర్స్ స్లీప్‌కి ముందయితే బావుంటది మెయిన్‌గా. నాట్ లేట్ నైట్ అంటే నైట్ చేసి పడుకుందామనేది దీనికి కుదరదు. అది. హ్మ్. హ్మ్. ఇంకా మిగిలిన వాళ్ళు? నాదైతే సేమ్ ఎక్స్‌పీరియన్సే మేడం. నేనంటే 9:30 దాకా చేశాం గదా నిన్న. ఓకే. దానికి నేనేం చేశానంటే నిన్న ఆఫ్టర్‌నూన్ గూడా 3 అప్పుడు ఒకసారి చేశాను. తర్వాత ఓకే. నైట్ క్లాస్‌లో చేశాను గదా! నాకు ఆ! అంటే జనరల్‌గా అయితే పడుకోగానే నిద్ర పడతది గానీ, నిన్న ఆల్‌మోస్ట్ 12 దాకా నిద్ర పట్టలేదు. బట్ తర్వాత పట్టేసింది మామూలుగా. ఓకే. ఓకే అండి. బట్ ఇక అదర్‌వైజ్ ఎలా ఉంటుంది మీకు? అదే ఫస్ట్ సారి ఎప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా గానీ, రెండోసారి చేసిన తర్వాత అంతా తేలికైపోయింది మేడం. ఓకే అండి. ఓకే. మిగిలిన వాళ్ళు కూడా చెప్తారండి ఒక్కొక్కళ్ళు? ఇక మిగిలిన వాళ్ళు ఎవరున్నారండి? 1 బై 1 చెప్తే కదా మనకు క్లాసు ముందుకెళ్ళగలుగుతాం. ఓకే మ్యామ్. లలితని. చెప్పండి. బావుంది మ్యామ్. ఎనర్జీస్ అయితే బాగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఓకే పెద్ద అండి. డిఫరెన్స్ అయితే వేరేవి ఏమీ తెలియలేదు. అంటే హ్మ్. మీరు ఆ! ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏమి ఏమి రావాలనుకుంటున్నారు? ఈవెన్ ఎ వెరీ లిటిల్ థింగ్ ఎయిదర్ ఇన్ ఎ ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక చిన్న అంటే ఏదో ఇది అది చేసేస్తే మీరు మాకేదో అవుతుంది, మీకేదో అవుతుందని కాదు. అబ్జర్వేషన్ దాని తర్వాత గ్రాటిట్యూడ్ వలన మీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మారుతది. అబ్జర్వేషన్ లేదనుకోండి, మీ ఫ్రీక్వెన్సీ మారడం అనేది కొంచెం తగ్గుతది. ఓకే. ఓకే. ఫర్దర్ ఐ యామ్ ఆస్కింగ్ అందరిని చెప్పండి, చెప్పండి అని అడిగేది ఎందుకంటే, కొన్ని మీకు అర్థం కాకుండానే జరుగుతూ ఉంటాయి చేంజెస్ లైఫ్‌లో. లైఫ్‌లోనా? ఓకే. అది అది మీకు అది వేరే అనుకుంటారు. అదే. ఇవాళటే అది ఒక ఎగ్జాంపుల్ ఉంది మ్యామ్. మార్నింగ్ ఏమో మేము త్రిపురాంతకం వెళ్ళాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. క్లాస్‌కి ఓహ్! అటెండ్ అవ్వలేమేమో అనుకున్నాం. కానీ 6:30 కల్లా ఇప్పుడు మీరు 7 క్లాస్ పెట్టారు. 8కి రావాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఓకే. మేము 6:30 కల్లా వచ్చాం. ఇప్పుడు క్లాస్‌కి అటెండ్ అవ్వగలుగుతున్నాను. అది చాలా ఓకే. హ్యాపీగా ఉంది. ప్రీపోన్ అయింది కదా క్లాస్. అయినా కూడా అవును. అటెండ్ అవ్వగలుగుతున్నాను. సో ఇది కూడా ఓకే. నాకు ఒక రకంగా ఇది ఒక బ్లెస్సింగ్‌గా అనిపించింది. అదే. ఉంటాయి. అన్ని అది. చేంజెస్ ఉంటాయి. ఓకే. ఓకే. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. మేడం అంటే 24 అవర్స్‌కి ఒకసారి అని అన్నారు కాబట్టి నిన్న నైట్ అంటే క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయలేదు. ఓకే. ఆహ్, పర్వాలేదు ఉంటది. నేననేది ఏంటంటే ఆ ఎనర్జీ 24 అవర్స్ ఉంటది. కానీ మన లైఫ్‌లో మనకు ఎనర్జీ లెవెల్‌లో చేంజ్ గాని, బాడీలో ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ కరెంట్స్‌లో ఒక్కోసారి వైబ్రేషన్స్‌లోను అవేమన్నా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. అది. ఓకే మేడం. అవి అబ్జర్వేషన్ అయితే ఏం పెద్దగా ఏం కాలేదు. ఓకే. ఓకే. ఓకే అండి. సరే. మ్యామ్ లలితని మాట్లాడతాను. చెప్పండి. నెక్ బ్యాక్ సైడ్ ఈ హెడ్‌కిను నెక్ జాయింట్ దగ్గర బాగా పల్సేషన్. ఎనర్జీ ఫ్లో బాగా సెన్సేషన్ అనిపిస్తుంది. ఓకే. అదేదైనా ఓకే. ఇది ఉంటుందా? అలాగని అలా మనం ఏంటంటే ప్రతి చిన్నదానికి ఒక కారణం పెట్టుకుని, అదేదో వెతుక్కుని అలాగేం వద్దండి. అసలు ఏం జరుగుతుంది? ఓకే. ఈజ్ ఇట్ కంఫర్టబుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్? మనకు ఎనర్జీ లెవెల్‌లో వల్ల ఆపర్చునిటీస్‌లో గాని యువర్ ఆహ్, మీ యొక్క మీ ప్రవర్తనలో చేంజ్, మీ పట్ల వేరే వాళ్ళ ప్రవర్తనలో చేంజ్ గాని అలాంటివి ఏమన్నా ఉంటే జస్ట్ అబ్జర్వ్. కెరీర్ ఉంటే కెరీర్‌లో ఏమన్నా చేంజ్ ఉందా? ఈజ్ ఇట్ మోర్ ఈజీగా వెళ్తోందా వర్కు? అంతకుముందు ఎక్కువ టైం తీసుకునేది ఇప్పుడు తక్కువ టైంలో చేయగలుగుతున్నారు. అదే పని చేస్తారు. అంత టైంలోనే చేస్తున్నట్టు ఉంటది. కానీ తొందరగా అయిపోయినట్టు ఉంటది. అవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట.
అంటే లైఫ్ ఎవరు స్మూత్ ఉంటుంది. ఏమండి? లైఫ్ స్మూత్ గా హ్యాపీగా ఉంటుంది. అది మీకు అంటే అదే పని మీరు అదే పని అలా చేసినట్టే ఉంటది కానీ ఎందుకో తొందరగా అయిపోయినట్టు ఉంటది. యాక్సెప్టెన్స్ తొందరగా వస్తది అని వీటిని మనం ఫైనల్ ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఎనర్జీ ఫైన్ గా తయారవుతూ ఉంటుందో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ లో తిరుగుతున్నప్పుడు ఆ ఎనర్జీ మనకు ప్యూరిఫై అవుతున్న కొలది ప్యూరిఫై అవడమే కదా, గ్రాస్నెస్ నుంచి ఫైనర్ ఎనర్జీగా మారుతూ ఉంటుంది. మన ఎనర్జీ ఫైన్ గా మారుతూ ఉంటుంది. ఓకే. అందువల్ల ఇది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆలోచన మీ సరళిలో చేంజ్ ఉందా ఇలాంటివి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ గో ఫర్ ది మెడిటేషన్. మేడం నాదొక రిక్వెస్ట్ మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, అంటే ఈ మెర్కాబా మెడిటేషన్ అనేది మంత్లీ ఒకసారి అంటే పౌర్ణమి కానీ లేకుంటే అమావాస్య కానీ క్లాస్ అట్లా ఉంటే బాగుంటుందేమో, ఒకవేళ అట్లా వీలైతే. అంటే నేను ఎలాగో మీకు డెఫినెట్ గా గ్రూప్ కి పెడుతూనే ఉంటాను క్లాసు. ఒకవేళ బెర్కబా గ్రూప్ ఎక్కువ ఉంటే వీళ్ళు డూ ది బెర్కబా మెడిటేషన్ ఆల్సో. అంటే అందరూ నేర్చుకుని ఉండరు కదా. సపోజ్ నేర్చుకున్న గ్రూప్ లో వాళ్ళకి పెట్టినప్పుడు అందరూ ఉండరు కాబట్టి షూర్ పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏంటి ఇంకా ఎవరైనా ఉన్నారండి? మేడం పవన్ ఇక్కడ. పవన్ గారు చెప్పండి. అదేనండి, మీరన్నట్టు ఇది చేశాక నెగిటివ్ ఎనర్జీస్ అయితే తగ్గినాయి. ఈవెన్ ఆఫీస్ లో కూడా పర్స్పెక్టివ్ మారుతుంది అనమాట, మనుషులను చూసే విధానం. ఇది ఓకే. అంటే అంతకుముందు మన పర్సెప్షన్ లోనే మనమే నెగిటివ్ గా వాళ్ళని చూస్తూ ఉంటాం. అవును. అది పక్కకు పోతుంది, కొంత మారిపోతుంది. వాళ్ళలో చేంజ్ ఉంటుంది, మనలో చేంజ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ క్రియేషన్ చేయడం తగ్గిపోతాయి. తగ్గింది. ఆ విషయంలో నాకు బాగా చేంజ్ కనపడింది. ఇవాళ ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో, చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారండి? చేసాం మేడం. చేసుకోకపోతే చేయండి. పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ టెక్నిక్స్ చెప్పి ఉన్నాను. ప్రతిదీ కూడా మీకు పనికి వస్తాయి. ప్రతిదీ క్లాస్లో నేర్చుకోకపోయినా కూడా మీకు అవసరమైనప్పుడు ఏదో ఒక టెక్నిక్ అనేది చూస్తూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, ఊరికనే ఏదో అది వినడం ఇది వినడం కథలుగా వినడము వేస్ట్. లర్న్ టెక్నిక్, ప్రాక్టీస్ ఇట్. అది మెయిన్గా. మనం ఎన్ని విన్నా, ఎవరు ఎన్ని చెప్పినా మనం చేసుకుని మన యొక్క ఎనర్జీని ప్యూరిఫై చేస్తేనే మనలో చేంజ్ వస్తుంది. అందుకని ఆ చేంజ్ మనం తెచ్చుకోవాలి. అంటే మాటల వల్ల కూడా వస్తాయి. ఆ చెప్పే మాటలు ఆ వ్యక్తికి ఎనర్జీ ఉంటే మనకు వస్తుంది చేంజ్. ఇప్పుడు ప్రతివాడు మీరు అబద్ధాలు చెప్పకూడదు, మంచిగా ఉండాలి అందరూ చెప్తున్నారు కదా. కానీ మనం ఎందుకు ప్రపంచం అంతా మంచిగా ఉండి అబద్ధాలు చెప్పకుండా అలా ఉండడం లేదు? మన మీద ఎందుకు ప్రభావం కలగడం లేదు? అది చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు ఆ ఎనర్జీ మీరు సరైనగా రిసీవ్ చేసుకున్నప్పుడు మీకు ఏది కావాలో అది మీ లోపలికి అది అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. ఆ ప్రిపరేషన్ మనం చేసుకుంటున్నాము. అప్పుడు ఏది చెప్పినా మీరు అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. ఎలా అంటే ఒక బాగా ఎండిపోయిన నేల మీద ఒక గింజ పడింది అనుకోండి, అక్కడ వర్షం పడినా ఆ వర్షం మెత్తగా ఏదో అయ్యో ఆ మొక్క మలిచి దానికి చాలా కష్టం అవుతుంది. అదే చక్కగా ప్రిపేర్ చేసిన ల్యాండ్లో చక్కగా ఎరువు వేసి ఇదంతా వేసి స్మూత్గా మెత్తగా ఉండే ల్యాండ్లో చక్కగా విత్తనం పాతి సరైన అమౌంట్లో నీళ్లు పడితే హౌ ఈజీ, తను వెంటనే అన్ని రిసీవ్ చేసుకుని వెంటనే అది మొలకెత్తుతుంది. అలాగే ఆల్ ద సీడ్స్ ఆర్ దేర్ ఇన్ us. మనందరిలో సీడ్ ఉంది. స్పిరిచువల్ గ్రోత్ కావాల్సిన సీడ్, వీఆర్ ఆల్ దట్. ఆ బీయింగ్ ఉంది. కానీ ఈ క్లోజ్ అయిపోయిన ఈ దీంట్లోంచి మనల్ని మనం స్మూదన్ చేసుకుని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ 2 చినుకులు పడినా మన వర్షం మొలకెత్తుతుంది.
ఇప్పుడు రాయి మీద సీడ్ ఉంది, అక్కడ పెద్ద తుఫాను పడినా రాయి మీద ఉన్న సీడు అది మొలకెత్తిన అక్కడ సరైన కండిషన్ లేక అది చచ్చిపోతుంది. అదే బాగా ప్రిపేర్ అయిన ల్యాండ్లో సీడ్ అక్కడే పడి ఉన్నా 2 చినుకులు పడినా 3 చినుకులు పడినా అది మొలకెత్తుతుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మనం కూడా అంతే. మన యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ కూడా మనం ఎంత ప్రిపేర్ అవుతూ ఉంటే అంత రిసెప్టివ్గా మనం తయారవుతాం. ఆ రిసీవింగ్స్ ఎనర్జీ అనేది ఈ మధ్యకాలంలో నేను మీకు ఎనర్జీస్లో అది ఇస్తూ ఉన్నాను. అది చాలా పవర్ఫుల్గా ఉంది. అది ఇంకా నేను క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే అసలు ఆ క్లాస్లో ఏం ఉండదు. నేను వారి దగ్గర నేర్చుకున్నప్పుడు 3 నిమిషాలే క్లాసు, ఏమి లేదు. నుంచి ఉంటారు, మనం చెప్తాం, ఎనర్జీ అంతే, అయిపోయింది. ఇంకేం ముందు లేదు, వెనకాల లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏం ఉండదు. బట్ ఎనర్జీ ఈజ్ వెరీ, ఆ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉందన్నమాట. సో దాన్ని ఎలా డిజైన్ చేసి క్లాస్గా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళైతే చెప్పండి క్లాస్ అని అడుగుతూ ఉన్నారు, కానీ ఐఎమ్ ట్రయింగ్, విల్ సీ హౌ టు డూ దట్ క్లాస్. ఓకే, సరే, మనం విల్ గో ఫర్ ద మెడిటేషన్. క్వశ్చన్స్ ఇంకా ఎవరైనా ఉంటే అడగండి, అదర్వైజ్ మీరు కంటిన్యూ అయితే నెక్స్ట్ క్లాస్లో కూడా మీరు కంటిన్యూ కండి. యోగా డే కాబట్టి కాస్త అందరికీ 2 రకాలు అనుకున్నా, కానీ మేబీ ఇవాళ సిద్ధ ఎనర్జీస్ తోటి కాస్త ఎమోషనల్ హీలింగ్ అది కొంత చేయిద్దాం అనుకుంటున్నాను. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ ఆల్సో జాయిన్ దట్. ఓకే, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు సిద్ధ పెద్ద పరిచయం లేదు కాబట్టి మీరు అది కూడా నేర్చుకుని ఉంటే బాగుంటుంది. ఓకే, సిట్ స్ట్రైట్, ఇన్హేల్, ఎక్సేల్, శ్వాస తీసుకుని వదలండి. Through the mouth. Inhale deep into the abdomen, exhale through the mouth 3 times. Inhale, exhale. I open myself to receive chakra fresh energy. To cleanse all my chakras. కళ్ళు మూసుకుని ప్రతి పై నుంచి ఒక సెంట్రల్ సన్ నుంచి వి ఆర్ కనెక్టెడ్ టు ది హెవెన్. అన్ని నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఒక దివ్యమైన కాంతి మీ లోపల పైనుంచి ప్రవహిస్తూ క్రౌన్ చక్ర నుంచి ఏ స్ట్రైట్ లైట్, బీమ్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ స్పైనల్ కార్డ్లోంచి పైనుంచి కిందకి, అండ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ బాల్ ఇన్ ది హరా సెంటర్, లోయర్ ట్యాంటియన్లో పొత్తి కడుపు లోపల, నేవల్కి 2.5 ఇంచ్ కింద, 2.5 ఇంచ్ లోపల బాల్ ఆఫ్ లైట్ ఉంటుంది, గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్. ఇట్స్ ఏ ఫైర్ లైక్ కూల్, కంఫర్టబుల్ ఫైర్. And from the earth, a stream of light is coming from the core of the earth to the ball. కింద నుంచి ఒకటి, పైనుంచి ఒక బీమ్, ఆ రెండు కూడా బాల్లో కలుస్తున్నాయి. ఇన్హేల్, ఎక్సేల్. All the negative energies in your chakras, cells, cellular memories, all are getting expelled. డిజాల్వ్ అయి బయటకి ఎక్స్పెల్ అవుతున్నట్టుగా లెట్ ద ఎనర్జీ ఫ్లో, ఒక ప్రవాహంలాగా ఆ ఎనర్జీ వస్తుంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆజ్ఞా చక్ర ఫ్రంట్ అండ్ బ్యాక్. It is flowing down into the throat, front and back. గిరగిరా తిరుగుతూ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా థ్రోట్లో ఉండేది. ఆ కన్సర్న్ ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ నుంచి, సెల్యులార్ మెమరీస్, నెగిటివ్ ఎనర్జీస్ మెమరీస్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. దే ఆర్ గెటింగ్ ఎక్స్పెల్డ్. ఒక
ప్రెషర్ కుక్కర్లో నుంచి ప్రెషర్ అలా పైకి ఎలా తన్నుతూ వెళ్తుందో, లెట్ ఇట్ గో అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ద ఎనర్జీ ఫ్లోయింగ్ అవుట్, dissolving all the negative energies. ఇంకా కిందకి వెళ్తున్నారు. Go into the heart chakra, front and back projection. ఇంకా కిందకి వెళ్తున్నారు. Solar plexus, front and back. All the emotional trauma, fears, angers. Go to the navel chakra, front and back. Sex chakra, front and back. బేసిక్ చక్రాకి వెళ్తున్నారు. అది ఒక ఫ్లో లాగా ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. ద ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. థైస్, నీస్, లెగ్స్, ఫీట్, సోల్స్ లోంచి ఒక రూట్ సిస్టమ్ వెళ్ళినట్టుగా, వేళ్ల వ్యవస్థ వెళ్ళినట్టుగా ఆ ఎనర్జీ భూమి కోర్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్తుంది. యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఎర్త్. ఇట్స్ ద మదర్లీ లవ్, నరిషింగ్ లవ్. That energy is flowing into your body. Feel that. Just పాదాల్ని నేల మీద అదిమి పెట్టండి. Feel that. The love of the earth, gravitational force, let it flow up into your body. అది అలా సీప్ అవుతూ ఒక సన్లైట్ క్రిస్టల్ క్లియర్ వాటర్లో ఎలా అది ఫ్లో అవుతూ వెళ్తుందో, సీప్ అవుతూ వెళ్తుందో, లెట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, nourishing energy of the earth flowing into each and every cell of your body. పాదాల నుంచి అలా పైకి 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 తల వరకు వస్తుంది. పైనుంచి కూడా డివైన్ లవ్ ఆఫ్ ది ఫాదర్, మాస్కులైన్ ఎనర్జీ పైనుంచి కిందకి పాదాల వరకు వెళ్తుంది. అవి రెండు జరుగుతున్నాయి. చక్రాస్లోంచి ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్ అవుట్. ఫీల్ దట్. Now I am giving you the divine energy, receiving energy. ఒకసారి నమస్కారం పెట్టి I am open to receive the divine loving energy for my highest good. The energy is flowing into your heart. Whole of your body is filled with the divine love, light. The energy is flowing out of your body into whole of your aura. Now start with the Merkaba. Fingertips. Thumb నుంచి జ్ఞానముద్రలా పెడతాం కదా, ఇండెక్స్ ఫింగర్కి టిప్ ఆఫ్ ది ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోండి. మీ ఒళ్ళో నీస్ మీద పెట్టుకున్నాము, స్ట్రైట్గా కూర్చున్నాము. ఇన్హేల్ సన్ టెట్రాహెడ్రాన్. ఆడవాళ్ళకి ఫ్లాట్ ట్రయాంగిల్లో ఫ్లాట్ది ఫ్రంట్ ఉంటుంది, జెంట్స్కి ఫోన్గా ఉండేది ఫ్రంట్ ఉంటుంది. సన్ టెట్రాహెడ్రాన్ పైదన్నమాట.
కంప్లీట్గా అదంతా బ్రిలియంట్ వైట్ లైట్తో నిండిపోవాలి ఆ పిరమిడ్ అంతా. ఇన్హేల్, ఎక్సేల్, ఎర్త్ టెట్రాహెడ్రాన్, కింద టెట్రాహెడ్రాన్ అంతా లైట్తో నిండిపోతుంది. ఐస్ అప్, ఐస్ దించుతూ ఊఫ్ అని ఊదుతూ పల్స్, ఆ స్మాల్ బాల్ ఆఫ్ లైట్ ఒక మెరుపులాగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేళ్ళు మారుస్తున్నారు. ఇన్హేల్, సన్ టెట్రాహెడ్రాన్, ఎక్సేల్, కళ్ళు పైకెత్తారు, కళ్ళు దించుతూ పల్స్, నోటితో గాలి ఊదుతారు. పల్స్ అని నేను అంటాను, మీరు అనక్కర్లా. ఇన్హేల్, వేలు మారుస్తున్నారు, రింగ్ ఫింగర్ అండ్ థంబ్. ఇన్హేల్, సన్ టెట్రాహెడ్రాన్, ఎక్సేల్, ఎర్త్ టెట్రాహెడ్రాన్, అప్, ఐస్ డౌన్. Inhale, sun, exhale, earth, eyes up, eyes down. ఇప్పుడు 2 ఫింగర్స్, మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగరు టిప్ ఆఫ్ ది థంబ్ పెట్టుకున్నారు. ఇన్హేల్, సన్, ఎక్సేల్, ఎర్త్, ఐస్ అప్, ఐస్ డౌన్. అగైన్ ఇన్హేల్, సన్, exhale, eyes up, eyes down. One more, inhale, sun, exhale, earth, eyes up, down. Now, పై నుంచి డివైన్ ఫాదర్లీలో, కింద నుంచి మదర్లీలో, ఎర్త్ నుంచి వస్తూ యూఆర్ బ్రీదింగ్ ఇన్ టు ద హరా సెక్టర్, లోయర్ ట్యాంటియల్లో బాల్ ఆఫ్ లైట్ని మీ శ్వాసతోటి అది అలాగ ఒక కొలిమిలో మంట ఎలా పెరుగుతూ ఉంటుందో ఊదుతూ ఉంటే మీ శ్వాసతో పాటు ఈ 2 ఎనర్జీస్ వచ్చి ఆ అబ్డోమిన్ అంతా ఆ బాల్ మొత్తం నిండిపోయి బాడీలోంచి, బాడీ కింద పాదాల వరకు పై వరకు వచ్చి బాడీలోంచి బయట వరకు వస్తున్నట్టుగా డూ ఇట్ ఫర్ ఫ్యూ మినిట్స్. Sit here. Sit here. Now inhale, exhale, that a ball of light అంతా బాడీ అంతా నిండిపోతుంది. మీరు అందరూ కూడా వీడియో క్లోజ్ చేసుకుంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ తక్కువ ఉంటుంది. ట్రై టు ఓపెన్ ది వీడియో. ఇప్పుడు నోటితోటి ఉఫ్ అని ఊదుతూ ఈ బాల్ ఆఫ్ లైట్ ఒక బ్లాస్ట్ లాగా పెరిగి
హోల్ ఆఫ్ యువర్ బాడీ, అవుట్ ఆఫ్ యువర్ బాడీ. మన చేతులు ఎలాగంటే ఎంత దూరమో అంత బాల్ ఆఫ్ లైట్ అదంతా నిండిపోవాలన్నమాట గోల్డెన్ కలర్ లైట్ తోటి. నౌ డూ ఇట్. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ది మౌత్. ఆ బాల్ ఆఫ్ లైట్ మొత్తము బాడీ చుట్టూ కూడా అది పెరిగిపోయి బ్లాస్ట్ తోటి అది బాల్ ఆఫ్ లైట్ లోపల చిన్నది అలాగే ఉంటుంది. కింద నుంచి పైనుంచి మదర్ అండ్ ఫాదర్ నుంచి ఎనర్జీ వస్తూనే ఉంటుంది, డివైన్ లైట్. ఆ శ్వాస తీసుకుంటూ అబ్జార్బ్ దట్ ఎనర్జీ ఇంటూ యువర్ సెల్స్. ఇప్పుడు యూఆర్ బ్రీదింగ్, స్పెరికల్ బ్రీదింగ్. ఆ స్పియర్ ఏదైతే గోల్డెన్ స్పియర్ ఆఫ్ లైట్లోని ఆ మొత్తం తోటి మీరు శ్వాస తీసుకుని వదులుతూ ఉన్నట్టుగా డూ ఇట్ ఫర్ ఫ్యూ మినిట్స్. Inhale, exhale. Whole of that golden sphere of light. ఆ స్పీడ్ ఆఫ్ లైటే మీ బాడీ లోపల అబ్జార్బ్ అవుతుంది. బయటికి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని డిజాల్వ్ అయి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. యూఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ. ఇప్పుడు మనం ముద్రలోకి వెళ్తాము. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ మీద, లెఫ్ట్ పామ్ మీద రైట్ పామ్, జెంట్స్ అయితే రైట్ పామ్ మీద లెఫ్ట్ పామ్ పెట్టి ఫింగర్ టిప్స్ ఏవైతే మన బటన్ వేలు ఉందో థంబ్ని ఇలా కలుపుతాము. ఆ హాలోగా ఏర్పడిన ఆ రౌండ్ అని బొడ్డు చుట్టూ టచ్ ది నేవల్ ఏరియా. నేవల్ చుట్టూ అది ఎంటీ ఈ గోలీగా ఉండేది ఈ చేతుల మధ్యలో నేవల్ ఉంటాయి. ఇన్హేల్, ఎక్సేల్. అది ఇలా పెట్టగానే మీరు ఉఫ్ అనుకున్నప్పుడు ఈ బాల్ హార్ట్ దగ్గరకు వస్తుంది. Now your heart is filled with that divine golden light. You are sending that light out into your whole of the universe. మొత్తము అందరికీ ఆ దివ్యమైన ప్రేమను పంపిస్తూ ఉన్నారు. You are sending that light out. Divine love-ని you are sending to the మీ కావలసిన వాళ్ళందరికీ పంపిస్తున్నారు, బయట వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఆ దివ్యమైన ప్రేమని అందరికీ పంపిస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి, అందరికీ కూడా హోల్ ఆఫ్ ది యూనివర్స్, ఫర్ ఆల్ ద కాంటినెంట్స్. యుద్ధాలు జరుగుతున్న ప్లేసెస్, ఆ వ్యక్తులు ఎవరైతే ఆ యుద్ధాలకి కారణంగా ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా సెండ్ ద డివైన్ లవ్. లెట్ దట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ దేర్ మైండ్స్. మీ హోల్ బాడీలోంచి ఆ దివ్యమైన డివైన్ లవ్ బయటకు వెళ్తూ ఉంది. ఎంజాయ్ దట్ డివైన్ లవ్. హౌ యూ ఫీల్ డివైన్ లవ్ టువర్డ్స్ యువర్ ఓన్ కిత్ అండ్ కిన్. Whole of the universe is yours. Now, ఈ టెట్రాహెడ్రాన్స్ రెండు కూడా పైన కింద అవి ఒక స్టార్గా ఉన్నాయన్నమాట. రెండు కలిపి స్టార్ టెట్రాహెడ్రాన్ అంటాము మనం. పైది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏదైతే మనం మస్కులైన్ చెప్పింది పైది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, కిందది ఫెమినైన్ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. అంటే ఒకదానికొకటి కౌంటర్ రొటేటింగ్. అది చేస్తున్నప్పుడు అవి రెండు ఒకదానిలో ఒకటి ఇంటర్లాక్ అయి ఉన్నాయి కాబట్టి వాటి మధ్య ఎనర్జీలో ఫ్రిక్షన్ ఏర్పడి ఆ ఒక దివ్యమైన శక్తి మనలో తయారవుతూ ఉంటుంది. నౌ సే ద వర్డ్. ఎక్సేల్ చేస్తూ నోటితో గాలి వదులుతూ ఈక్వల్ స్పీడ్, ఈక్వల్ స్పీడ్. అవి రెండు ఈక్వల్ స్పీడ్లో తిరుగుతూ ఉన్నాయి, కౌంటర్ రొటేటింగ్గా ఉన్నాయి. Feel that the movement of energy in your body.
Now 31/24. పైన 31 స్పీడ్, కింద 24 స్పీడ్లో తిరుగుతున్నాయి. నౌ ద మెర్కాబా ఈజ్ ఫార్మ్డ్ 55 ఫీట్ వరకు. ఆ ఫ్రిక్షన్ వల్ల ఎనర్జీ అంతా బయటకు వెరజమ్ముతూ వెళ్తుంది. ఒక యూఎఫ్ఓ లాంటి లైట్ వెహికల్లో మీరున్నట్టుగా భావించండి. అది ఆ ఎనర్జీ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. జస్ట్ గో ఆన్ బ్రీదింగ్. పైన కింద నుంచి ఎనర్జీ వస్తూ 55 ఫీట్ అంతా కూడా ఎనర్జీ ఫిల్ అవుతూ ఉన్నట్టుగా మీరు శ్వాస తీసుకుని వదులుతూ ఉండము. జస్ట్ రిలాక్స్డ్ అండ్ ఫీల్ దట్ ఎనర్జీ. Now 9/10 speed of light. నోటితోటి గాలి వదలండి. Now you can feel the Merkaba settle అయింది. That 55 feet of light, ఆ లైట్ వెహికల్, లైట్ బాడీ అంతా గిరగిరా తిరుగుతూ ఉంది. Just be in your lower tantian మీద మీరు ఆ బాల్ మీద నుంచి you went to the heart chakra in a very sacred space of divine love. You are there. Your heart is filled with divine love. You are expanding. You are moving up into the Ajna chakra, crown. You are traveling into the other dimensions. ఇంకా పైకి అంతరిక్షంలోకి వెళ్తూ ఉన్నారు. అప్ ఇంకా వెళ్తూ ఉన్నారు. మేఘాలను దాటి, నీలి ఆకాశాన్ని దాటి, చంద్రుడు, సూర్యుడు. You are absorbing the moonlight, the cool, comfortable moonlight, up into the sun, the nourishing, vital, life-giving sunlight moving up. ఇంకా పైకి అంతరిక్షంలోకి పాలపుంతల్ని దాటి
దూరంగా మీకు నీలి రంగు Sirius star. You are looking at that star. It's the divine, spiritual. You can say that is the spiritual star where all the divine ascended masters, they're all sitting there in a council. We are reaching that star, blue star లోపలికి వెళ్ళారు. We are entering into that golden portal. Your dimension, third dimension నుంచి you are moving into the other dimension. The presence of the gurus, the divine grace you are feeling like a warmth in the heart, divine love in the heart. Whole of your body is filled with that divine energy. Divine grace. మీకు ఏదైనా విష్ ఉంటే యూ కెన్ ఆ విష్ ఆ గ్రేస్ తోటి ఆ ఎనర్జీ తోటి అది ఫుల్ఫిల్ అయినట్టుగా కృతజ్ఞతలు చెప్పండి. రిసీవ్ ది గ్రేస్ ఆఫ్ ది డివైన్. మీ ఇష్ట దైవాన్ని కానీ మీ ఇష్టమైన గురువుని వారితో మీరు నమస్కరిస్తూ ఉన్నారు, బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఫీల్ ద డివైన్ ప్రెసెన్స్. ఆ గొప్ప ప్రేమపూరితమైన ఆ దివ్య అనుగ్రహమైన ఆ శక్తి మీ లోపలికి వస్తూ ఉంది. యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద డివైన్ గ్రేస్ అండ్ లవ్. Deeply inhale and exhale. Now the energy is coming. మీరు ఆ దివ్యమైన సీరియస్ స్టార్ నుంచి with all that blessings you are coming back. With the divine grace, divine power, you are coming back to your normal self. ప్రతి సెల్ కూడా దివ్యమైన శక్తితో వెలుగుతూ ఉంది. ద మెర్కాబా మీ చుట్టూ కూడా దివ్యమైన శక్తి, కాంతి 55 feet ఆఫ్ ఆ ఫీల్డ్ గిరగిర తిరుగుతూ ఉంది. బోత్ ద టెట్రాహెడ్రాన్స్ కౌంటర్ రొటేటింగ్ గా తిరుగుతూ ఆ ఫీల్డ్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. Slowly come back to your normal self.
Can you open your eyes? If you want to continue, మీరు ఆ స్టేట్లో కాసేపు ఉండొచ్చు, 10-15 మినిట్స్. సీరియస్ స్టార్ దగ్గర డివైన్ ప్రెజెన్స్లో కూడా మీరు యూ కెన్ స్టే ఫర్ మోర్ టైం. ఇబ్బంది ఏమి ఉండదు. కమ్ బ్యాక్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మేడం, నాగేంద్ర ది సైడ్. చెప్పండి. మేడం, అది మగ్బాకాలో స్టార్ట్ అయిన తర్వాత అది టర్న్ అయ్యేటప్పుడు ఎలాగంటే మనం ఒక తిరగలి లోపల గరుకుగా తిప్పుతాం చూడు మేడం. ఒక చిన్నప్పుడు అంటే తిరగలి ఉంటది, ఆ గరుకుతనం అనేది కిందది స్టాటిక్ గా ఉంటది, పై తిరుగుతుంది. ఆ ఇదేంటంటే పైది క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటది, కిందది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటది. ఇప్పుడు అదేంటది మీరు సాగర మదనమా అది చేస్తున్నప్పుడు అది ఎలా తిరుగుతూ ఉంటే పైది అంటే అది కూడా ఒకటే అనుకోండి, ఇది మాత్రం ఇలా తిరుగుతుంటది, ఇది ఇలాగా ఇది ఇలాగా. అది తిరుగుతున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ ఎనర్జీలోంచి ఈ ఫీల్డ్ ఇలాగా విస్తరిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు అది కంటిన్యూస్ గా పైది అది రొటేట్ అవుతున్నట్టే ఉండాలి, ఇట్లా వెనక్కి వచ్చి ముందుకి లేదు లేదు, అది ఓన్లీ క్లాక్ వైజ్, ఇది ఓన్లీ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్. ఇంకోటి గాలి వదిలేది ఒకటి మధ్యలో ఒకసారి అన్నారు మేడం, అది కంటిన్యూస్ గా మనం గాలి నోటితో వదలాలా ఈ టైంలో? లేదు లేదు, మీరు ఈక్వల్ స్పీడ్ చెప్తాం కదా, ఆ కమాండ్ ఇచ్చినప్పుడే ఈక్వల్ స్పీడ్, అప్పుడు అవి అవి మొదలవుతాయి అన్నమాట. మళ్ళీ 31/24 9/10 స్పీడ్ ఆఫ్ లైట్, అంతే, నోటితో అంతే. ఓకే ఓకే మేడం. అండ్ ఓన్లీ ఈరోజు ఎక్స్పీరియన్స్ అంత బాగుంది. అది బాల్ ఆఫ్ లైట్ బాగా ఎక్స్పాండ్ అయినప్పుడు మాత్రం ఏదో కొంచెం బ్రెత్లెస్నెస్ లాగా అనిపిస్తుంది ఒక మూమెంట్, అది బ్లాస్ట్ చేసిన దాకా. అదర్వైజ్ అది అంటే అవుతుంది, ఆ గ్యాప్ అంతా కూడా ఫిల్ అవ్వాలన్నమాట. మన ఈ తీసుకున్న ఎనర్జీ ఎంత చుట్టూ ఉండే ఫీల్డ్ అంతా నిండాలి కాబట్టి కొన్ని బ్రెత్స్ మనం అక్కడ ప్రాక్టీస్ చేస్తాం టు ఫిల్ దట్ టోటల్ ఎనర్జీ. గుడ్ గుడ్ మేడం, గ్రేట్ ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇంకెవరన్నా మాట్లాడతారండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? మీకు చెప్పండి. అది డివైన్ ఎనర్జీస్ తీసుకునేటప్పుడు హోల్ బాడీ పైకి వెళ్ళినట్టు ఊహించుకోవాలా? అంటే మనం మొత్తం బాడీ అంతా బాడీ కాదు, ఇంకా మీకు బాడీ లేదు, ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ లైట్ కి వెళ్ళిపోయారు కదా. బాడీ అంటే ఈ బౌండరీ లేదు ఇక, యూఆర్ ఎక్స్పాండెడ్ లైట్, అంతే. ఈ లైట్ బాడీ, లైట్ బాడీ ఓన్లీ మీ యొక్క సోల్ అనుకోండి, అంతే. సోల్ ట్రావెలింగ్ అన్నమాట అది. ఇంకా మీ బాడీ అంతా పైకి ఎగురుతున్నట్టు అలాగ అసలు ఏమొద్దు, జస్ట్ మైండ్లో ఒక స్పెక్ ఆఫ్ ఎనర్జీ వెళ్తే ఎలాగో అంతే అన్నమాట. అంటే మీ అవేర్నెస్ వెళ్తుంది అంతే. అక్కడ మళ్ళీ బాడీయా మైండా ఇది అనేది ఆ ఆలోచన ఏమొద్దు, జస్ట్ ఆ అవేర్నెస్ అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. దట్ అవేర్నెస్ ఈజ్ యువర్ సోల్. అది ఆ అవేర్నెస్ వెళ్తుంది, అవేర్నెస్ అక్కడ ఉంటుంది. బట్
పైన తీసుకునే డివైన్ ఎనర్జీ ప్రెజెన్స్ ఈ బాడీలో మనకు కొంచెం గూస్ బంప్స్ లాగా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అది తెలుస్తుంది అన్నమాట. అవన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు, అది ఏమనిపిస్తుంది బాడీలో, అది కొంత ఎక్స్పీరియన్స్ ఏంటనేది చూస్తూ ఉండాలి. ఓకే మేడం. మనం ఇది కూడా ఈ ముద్ర పెట్టినప్పుడు కూడా ఈ రెండు కాసేపు అయ్యేటప్పటికి అసలు ఇవి రెండు ఇలా అతుక్కుపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఆ ఎనర్జీ ఫ్లో ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయి ఆ ఎనర్జీ తిరుగుతూ ఉన్న ఆ ఎనర్జీ అంతా ఇందులోంచి కూడా వెళ్తూ ఉంటాయి. అసలు ఇది చూస్తే మనకు అవి అంటుకుపోయా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. అది డే 1 అంటే ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్, అది ఇది అది ఇది అన్నట్టుగా ఉంటుంది కదా. ఫ్యూ డేస్ అయ్యేటప్పటికి అది ఈజీగా అలవాటు అయిపోతుంది అన్నమాట. మైండ్ కూడా ప్రాక్టీస్ వచ్చేస్తుంది మీకు. ఓకే మేడం. ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? అదర్వైజ్ మనం క్లోజ్ చేద్దాము. ఇంకా మీకు ఐ థింక్ 2 days ఉంటాయి. మేబీ రేపు ఈవినింగ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వీక్ ఒకసారి ప్లాన్ చేద్దాం. ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు. ఏదైనా మీరు ప్రాక్టీస్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేయండి, గ్రూప్లో షేర్ చేయండి. మీకు ఎంత అబ్జర్వేషన్ మీరుంటే అంతగా మీకు దట్ ద ఫీలింగ్ ఆఫ్ నాకు ఇది వచ్చింది అనే ఆ గ్రాటిట్యూడ్ మీకు ఎప్పుడైతే లోపల విత్ ది డివైన్లో గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్సో ఎన్ ఎమోషన్ అన్నమాట. దట్ ఈస్ ద ఫైనెస్ట్ వైబ్రేషన్, ఆ హైయెస్ట్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది వెళ్తున్న కొలది యూ రిసీవ్ మోర్, యువర్ ఎబిలిటీ టు రిసీవ్ ఇంక్రీజెస్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. So if you are interested, you can again meet by 8 o'clock. Thank you. Thank you so much, ma'am. థ్యాంక్ యూ. Thank you, madam. థ్యాంక్ యూ అమ్మా.